కానీ అడ్వెంచర్ మస్తు అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇట్లా సాహసం టైప్ ఆటలు అనుకోండి. హన్మకొండ జిల్లాలోని ఎర్రగట్టు గుట్ట. సో అక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఆ కొండ పైన. సో ఇప్పుడు మన కొండ పైకి వెళ్ళాలి, మెట్ల ద్వారా వెళ్ళాలి. సో ఇప్పుడు మెల్లమెల్ల మెట్లు ఎక్కాలి. చాలా లాంగ్ ఉంటాయి మెట్లు, కొంచెం ఓపిక తెచ్చుకొని ఎక్కాలి. మాకైతే మేము వెళ్ళింది కూడా కరెక్ట్ శివరాత్రి రోజు వెళ్ళినాము. సో ఆ రోజు ఒక్క పొద్దుండి మరీ వెళ్ళినాము. మస్తు అనిపిస్తుంది వ్యూ చూడడానికి. చుట్టూ పైకి వెళ్ళి చూస్తే ఇంకా మస్తు అనిపిస్తుంది. మెట్లకి బొట్టు పెట్టుకుంటూ ఇట్లా వెళ్తూ ఉంటారు. కొండలు ఇది రాళ్ళ సందుల్లోంచి వెళ్ళాలి. అప్పట్లో మేము వెళ్ళినాం కానీ అప్పట్లో ఇవన్నీ లేకుండే. సో రీసెంట్గా కట్టారు మంచి మెట్లు అవన్నీ. సో వచ్చేసినాం ఇక పైకి మనం ఆల్మోస్ట్. కింద ఇదంతా బ్లాక్ ఏంటంటే అది ఆయిల్ ఏమంటారు భక్తులు అక్కడ పైన జ్యోతి ఉంటుంది, ఆ జ్యోతికి ఆయిల్ దీపంలో ఆయిల్ పోస్తారు కదా. సో ఆయిల్ అంతా కింద పడి అట్లా మొత్తం బ్లాక్ అయింది కొండ మొత్తం. ఇప్పుడు మనం మెల్లమెల్ల మెట్లు ఎక్కుతున్నాం. సో ఇక్కడ ఇంకొంచెం పైకి వస్తే వాడు కనిపిస్తుందా ఇట్లా అందులో జ్యోతి వెలుగుతూ ఉంటుంది. నైట్ మస్తు అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం పగలు కదా కనిపించదు. సో నైట్ టైం మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడికి డైలీ ఎంతోమంది భక్తులు వస్తారు. కథం దర్శనం చేసుకున్నాం. మేము వెళ్ళా బ్యాక్ కావాలి. ఒక్కసారి వ్యూ ఎట్లా చూడండి. వ్యూ అందరికన్నా హైయెస్ట్ మేమే ఉన్నాం హైట్లో. సో వెళ్ళిపోవాలి మెల్లగా, వెళ్ళిపోవాలి. మొత్తం ఆయిల్ ఉంది రాయి మొత్తం. ఇంకోసేపు రెస్ట్ తీసుకున్నాం, మెల్లగా వెళ్దాం ఇక. కానీ అడ్వెంచర్ మస్తు అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇట్లా సాహసం టైప్ ఆటలు అనుకోండి, మస్తు అనిపిస్తుంది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మెల్లగా మెల్లగా కిందికి వెళ్తున్నాం. ఇక కిందికి వెళ్ళేసి అక్కడ ఇంకొక దేవత ఉండే, అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకున్నాం. మెల్లమెల్లిగా నడుచుకుంటూ పోవాలి. ఒంట్లో శక్తి లేదు అయినా కానీ దేవుని ద్వారా ఆశ. ఓం నమః శివాయ అనుకుంటే వెళ్తూనే ఉండాలి. కానీ కొద్ది దూరమే ఉంది. ఇట్లా పైన రేకులు ఉన్నాయా, ఇక్కడి నుంచి రేకులు లేవు. కొంచెం ముంగలికి వెళ్తే రేకులు ఉంటాయి. సో ఈ నుంచి రేకులు ఉన్నాయి. మంచిగా కట్టరు కానీ కొంచెం దూరమే పెట్టేసి రేకులు. సో మిగతా దూరం కూడా రేకులు పెట్టేస్తే మస్తు అనిపిస్తుంది. కాలు కాలేదు కథం.